కెనియా మాజీ ప్రధాని రైలా ఒడింకా కేరళలో గుండెపోటుతో మృతి చెందారు. వాకింగ్కి వెళ్లిన ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయుర్వేద చికిత్స కోసం కేరళ కుటుంబంతో సహా వచ్చారు ఒడింకా. ఉదయం 9:52 మరణించినట్టుగా వైద్య అధికారులు తెలిపారు. ఇక 80 ఏళ్లుగా ఒడింగా కెన్యాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన 2008 నుంచి 2013 వరకు దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. 5 సార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసి విఫలమయ్యారు. ఇక పూర్తి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ నిజంగా చాలా విచారకరం, వైద్యం కోసం వచ్చి కేరళలో మృతి చెందడం. అసలు ఏం చెప్తున్నారు ఇంకా ఒడింకా గురించి పూర్తి డీటెయిల్స్? సతీష్, ఒక విషాదకరమైనటువంటి ఘటన అని చెప్పవచ్చు. దాదాపు కేరళకు ప్రత్యేకంగా ఎంతో అభిమానంతో వచ్చినటువంటి కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా ఇక్కడ మనకు కొద్దిసేపటి క్రితము దాదాపు 9:52 గుండెపోటుతో మరణించినట్లు కూడా డాక్టర్లు ధృవీకరించారు. దాదాపు ఇక్కడ కొచ్చిన్లో ప్రత్యేకంగా ఆయనకు 2018 నుంచి కూడా కేరళతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉందని చెప్పవచ్చు. తన కుమార్తెకు సంబంధించినటువంటి తనకు కళ్ళు లేకపోవడంతో ఇక్కడ కేరళలో ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అందించినటువంటి ఆయుర్వేదిక ఏదైతే వైద్య కళాశాల ఉందో అనుకోవచ్చు, వైద్య ఆసుపత్రి చాలా ఫేమస్ అయినటువంటిది. 2017లో ఆయన కుమార్తెకు రోజిర్మికి దాదాపు కొంత నరాల బలహీనతతో ఉన్నటువంటి సమయంలో ఇక్కడ కేరళలో ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ని అందించారు. 2019లో తన కుమార్తెకు కళ్ళు రావడంతో తిరిగి భారత ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పినటువంటి వ్యక్తి. అలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి హాస్పిటల్లో అతడు ప్రత్యేకంగా తన కుటుంబంతో 6 రోజుల క్రితము కేరళకు రావడము, ప్రత్యేకంగా తనతో పాటు కూడా ప్రత్యేకమైనటువంటి వైద్యాధికారులు, తన పర్సనల్ వైద్యాధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా తన కుమార్తెకి కూడా మరొక హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది. అయితే ఇతడు ఈరోజు ఉదయం ఏదైతే వాకింగ్ సమయంలో వెళ్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అంతలోపలనే సెక్యూరిటీ అనుకోవచ్చు, ఆయనతో ఎప్పుడు కూడా ఉండేటటువంటి డాక్టర్ కూడా వాకింగ్ సమయంలో కూడా ఉన్నారు. వెంటనే హుటాహుటిన తీసుకెళ్లేలోపే అతడు మరణించినట్లు కూడా ధృవీకరించారు. బట్ ఈ విషయాన్ని కూడా కెనడాకు సంబంధించినటువంటిది, ఇక్కడ కెన్యాకు సంబంధించినటువంటి ఎంబసీ నుంచి కూడా పూర్తి సమాచారం కూడా కొద్దిసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ కూడా ప్రాసెస్ విదేశాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఎంబసీ నుంచి కూడా ఇంకా ప్రకటన వెలువడేటటువంటి అవకాశం కూడా ఉంది. దాదాపు ఇతడు 5 సంవత్సరాల పాటు ఇక్కడ ప్రధానిగా కూడా ఉన్నారు. తర్వాత అనేక మార్లు కూడా ప్రధానితో కూడా సమావేశం కూడా కావడం జరిగింది. కేరళ చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఇక్కడికి రావడము, తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం అన్నది కూడా చాలా బాధాకరము. కానీ కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటిది ప్రకటన కూడా వెలువడనుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కొంత ఫార్మాలిటీస్ కూడా ఉంటుంది. ఇప్పటివరకు కూడా తన మృతదేహం కూడా కేరళ వైద్య హాస్పిటల్లోనే ఉన్నది. దీనికి సంబంధించినటువంటిది కెన్యా నుంచి అనుకోవచ్చు, ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా రాయబార కార్యాలయం నుంచి కూడా అధికారులు కూడా కొద్దిసేపటి కిందట ఇక్కడ నుంచి బయలుదేరారు. మొత్తం మీద ఇక్కడ కేరళలో దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఎంతో అభిమానంతో వచ్చినటువంటి మాజీ ప్రధాని ఈ విధంగా జరగడం అన్నది కూడా చాలా బాధాకరం అంటూ కూడా అక్కడ ఉండేటటువంటి వైద్యాధికారులు కూడా వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన కుమార్తె కూడా కూతట్టు కులంలోని తోడు పూజ అన్నటువంటిది శ్రీధరీయం అన్నటువంటి హాస్పిటల్లో తన కుమార్తె కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పబట్టి ఈ విషయం ఇంకా తన కుమార్తెకు తెలియచేయలేదు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కూడా మరి కొద్దిసేపట్లో కూడా వెల్లడించనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.